Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. చిటి నువ్వేమైనా చెప్పావా? తప్పు తప్పు. కార్తిక్ ఏమైంది? అమ్మయ్యా ఈ లోకానికి వచ్చావా? మనసు బాలేదు కార్తిక్. మనసు బాగాలేకపోతే మసాలా దోశ తినాలంట. గెట్ డౌన్. కార్తిక్ ఒక్కసారి చిట్టిని తీసుకో. హే ఇట్స్ ఓకే, ఫుడ్ నేను తీసుకొస్తాను. కార్తిక్ ఓకే నువ్వు ఇలా కూర్చో, నేను అలా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. ఓకేనా? చిటి చిటి ఇంకొంచెమేలు అదిగా మీ అమ్మ వచ్చేసింది. అమ్మా చిటి ఎందుకు ఏడుస్తుంది? తేనె ఇక్కడ ఉంది కార్తిక్. తేనె కార్లో ఉంది. కొంచెం కొంచెం కార్తిక్ నువ్వు బయట నుంచి డోరే, త్వరగా డోరే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. ఒక 2 rooms కావాలి. 2 rooms ఇవ్వం. ఏ ఎందుకు ఎవరు? ఎందుకంటే మా హోటల్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకడు పిల్లలకు 2 rooms, లవర్స్ ఒక రూమ్ ఇవ్వం. ఏంటే మీరన్నా చెప్పచ్చుగా. ఏం చెప్పేది అర్థం కావట్లేదా? మాకు తనకి ఏవండి? మాకు ఇంకా ఒక రూమ్ తీసుకోండి. ఒక రూమ్. సార్ ఒక పాప ఉన్నా ఫ్రెష్గా పెళ్ళైనట్టున్నారు. మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. బ్రో రూమ్లో అవి లేవు కదా? అవంటే ఏంటి సార్? అవే సేఫ్టీ. పొగుడు పిల్లల మధ్య సేఫ్టీ లేదు. వద్దనే చెప్తున్నాగా, లేవు కదా? యు ఆర్ రైట్ సార్. సేఫ్టీ లేకపోతే ఆ సాటిస్ఫాక్షనే వేరు సార్. Oh my god. పీలు పీలు మే పీలు క్యా చిట్టి, మీ అన్నయ్య బాత్రూమ్ సింగరా? బానే ఉంది. పీలు మే పీలు క్యా పీలు క్యా మే పీ మే కరు క్యా పీలు పీలు మే పీలు క్యా పీలు పీలు మే పీలు క్యా. యు ఆర్ సో బ్యూటిఫుల్. ఓకే కార్తీక్. Oh my god. చిట్టి, రోజు రోజుకి నువ్వు చాలా క్యూట్ గా కనిపిస్తున్నావు తెలుసా? ఇంత మంచి కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని కాంప్లిమెంట్ అంటారా? ఉమా తనే తినా నచ్చానా? చాలా.
ఇలా చెప్పిన లిస్ట్లో నా నంబర్ ఎంతో? 2. మరి ఫస్ట్ వన్ ఎవరో? లాస్ట్ డిసెంబర్ 31 బటర్ఫ్లై పబ్ లో ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ప్రపోజ్ కూడా చేశాను. మరి ఆ అమ్మాయి ఏమంది? ట్రూ లవ్కి టైం పడుతుంది అంది. ఇంతకాలం పట్టిందా? ఇప్పుడేం చేస్తావు? అప్పటి నా ట్రూ లవ్ని యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని ఎదురు చూస్తుంటాను. తను నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని నువ్వు ఎదురు చూస్తున్నావు. నీ ట్రూ లవ్లో లైఫ్ లాంగ్ ఉండిపోవాలని తను ఆశపడుతుంది. Huh? ఏమైపోయావే? నిన్నే వచ్చేస్తానన్ను. పెళ్ళికి ఎందుకు రాలేదే? ఏది మీ తల్లి కొడుకుల పెళ్లికా? డైవర్ట్ చేసిన చాలు గాని ముందు మాట చెప్పు. నిన్నంతా కార్తిక్తో ఉండాల్సి వచ్చింది. అవును, నేను కార్తిక్ని ప్రేమిస్తున్నాను. ఆర్ యు మ్యాడ్? హీస్ ఫ్లర్ట్. హీస్ పర్ఫెక్ట్. నేను అపార్థం చేసుకున్నా అర్థం చేసుకునేంత గొప్ప మనసుంది తనకి. నా స్వార్థం కోసం ఒక్కడే వెంట తిప్పించుకోవడానికి ట్రై చేశాను. లైఫ్ లాంగ్ ప్రేమించేలా చేశాడు నన్ను. ఈ జానకి గారు ఇంతగా లవ్లో దిగిపోయారంటే ఆయన గారు ఏ లెవెల్లో విల్లెత్తాడో. ఓ, మీ రాముడు వచ్చినట్టున్నాడు. నోర్మొయ్. నాన్నా, మీరు రండి రండి. ఏంటి రాముడు వస్తాడు అనుకుంటే జనకుడు వచ్చాడు. ఎలాగ నా జనక అంకల్ బాగున్నానమ్మా. ఫ్రూట్సా? నేను కట్టేసుకుని వస్తా. ఈ థింకర్ మీ. ఉమా, నీతో 2 నిమిషాలు మాట్లాడాలమ్మా. కార్తీక్ మీద నీ ఉద్దేశం ఏంటమ్మా? నాన్నా, కూతుర్నే ఎంత బాగా చూసుకుంటున్నాడంటే చేసుకున్న అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకోగలడో ఓ తండ్రిగా నేను అర్థం చేసుకోగలనమ్మా. మాట తీరు మనస్తత్వం తెలియని వాడికిచ్చే కన్నా దగ్గర నుంచి చూసిన వాడు మనసుకు దగ్గరైన వాడికిచ్చి పెళ్లి చేయడం మంచిదనిపించిందమ్మా. ఇందులో బలవంతం ఏం లేదమ్మా. నీకిష్టమైతే ఇప్పుడే కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇంట్లో ఉన్నారో లేరో అమ్మా? ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు నాన్న. ఉమా అంకుల్, మా ఫాదర్. నమస్కారం. హాయ్ బ్రా. నువ్వు మా ఊరు వచ్చినప్పుడు నిన్ను ఉమ్మని చూసి మేమందరం అపార్థం చేసుకున్నాం. కానీ ఆ అపార్థమే ఓ అందమైన నిజంగా మారాలని ఈరోజు కోరుకుంటున్నాను. నీకు మీ నాన్నగారికి ఇష్టమైతే ఉమ్మని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏం కార్తీక్, ఏం మాట్లాడట్లేదు? అది చిట్టి. ఆ విషయం గురించే నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నీ కూతురు నువ్వు ఎంత బాగా చూసుకుంటావో నాకు తెలుసు కార్తీక్. రేపు ఉమ్మ కూడా తన సొంత కూతురులా చూసుకుంటుందని నేను భరోసా ఇస్తున్నాను. బావగారు, కార్తీక్ కూతురు అంటున్నారేంటి? ఏరా, నీ కూతురు అంటున్నారేంట్రా? నానా, అది కార్తీక్ మొదటి భార్య గురించి. మొదటి భార్య ఏంటి? చిట్టి వాడి కూతురేంటి? అసలు చిట్టి ఎవరి కూతురు అనుకుంటున్నారు? నా కూతురు, నా కష్టాజితం. ఎందుకు? నా కూతుర్ని ఆయన కూడా కూతురు అనుకుంటారు. అవును కదమ్మా? అంతే కదా నాన్న? కాదు నాన్న, నీ కూతుర్ని నా కూతురు అని ఎందుకు అనుకుంటాను? నా కూతుర్ని నా కూతురు అనుకుంటాను. నేను ఉండవే బావగారు, చెప్తే కామెడీగా ఉంటుంది కానీ 60 అండి. 60 ఏళ్ల వయసు కన్నా ఎవరన్నా కనగలరా? అసలు అంత దమ్ము ఎవరికైనా ఉందా? 60 ఏంటండి, 60లో గంట, 70లో గంట, 80లో కూడా గంట. నువ్వు కనగలవా? ఇప్పుడు ఆయన మొగతనం గురించి చెప్పడం అంత అవసరమా? పడింది వినపడాలని అన్నాం. మేము పెళ్లి చేసుకోపోయినా పాపం నాకు గిఫ్ట్గా ఇచ్చేసి వెళ్ళిపోయింది నా కళ్యాణి. చూసారా,
దానికి తెలియకుండా దాని అన్న పెళ్లి గురించి మాట్లాడదామని ఎంత కోపం వచ్చిందో. అన్ని నా పోలికలే బాడీ. ఏమన్నా మీ అన్న పెళ్లిరా, నాకు చాలా హ్యాపీగా ఉంది. వాడికి ఏం చేశానో చేయలేదు నాకు తెలియదు, కానీ ఈ పెళ్లి మాత్రం ది బెస్ట్ గా చేద్దామే. మీ అన్నయ్య లవ్ మ్యాటర్ ఎలా సాల్వ్ చేయాలో అనుకున్నాను. చూసావా ఎంత సింపుల్ గా అయిపోయిందో. మనం ఆడుకుందాం. వాళ్ళు చూసుకుంటారు కానీ మనం వెళ్ళాం. నాన్న నాన్న నేను ఒక తెల్ల కాగితంలో ఇక్కడ పంపించానే, దాని మీద ఇలా పిచ్చి రాతలు రాసుకొని నన్ను పిచ్చోడిని చేసావే. ఆయన వయసు ఏంటి, ఆ వయసులో ఆ పాప ఏంటి, నువ్వు కార్తీక్ ప్రేమించుకోవటం ఏంటి, ఏం జరుగుతుంది? అంకుల్ అది నేను బ్రతకమని ఇక్కడ పంపించాను, బలి తెగించేసావే.